ఈ విశ్వం ఎంత విచిత్రమైనదో, ఎంత శక్తివంతమైనదో చెప్పే ఒక ఉదాహరణ చూద్దాం. యాటమ్, అణువు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ఈ అణువులతోనే తయారవుతుంది. అయితే ఈ అణువులనేవి 3 సబాటమిక్ పార్టికల్స్ తో తయారవుతాయి. అవే ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్లు. అయితే ఈ యాటమ్ స్ట్రక్చర్, నిర్మాణం చూస్తే ఈ మధ్య భాగంలో ఉండేదాన్ని న్యూక్లియస్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్న ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్లలో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్లు కలిసి ఈ మధ్య భాగంలో ఉన్న న్యూక్లియస్ ని ఫామ్ చేస్తాయి. అండ్ మిగిలిన ఎలక్ట్రాన్లు ఈ న్యూక్లియస్ చుట్టూ కొంత దూరంలో తిరుగుతూ ఉంటాయి. అయితే మనందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోతే, ఈ యాటమ్ అనేది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ సైజ్ అంత అనుకుంటే, దానిలో న్యూక్లియస్ అనేది ఆ గ్రౌండ్ మధ్యలో ఒక చిన్న గోళీ అంత సైజులో ఉంటుంది. అండ్ దాని చుట్టూ ఆ గ్రౌండ్ ఎడ్జెస్ వరకు ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ టోటల్ యాటమ్ లో ఎంత ఎంప్టీ స్పేస్, ఖాళీ ఉంటుందంటే, ఒకవేళ ఈ యాటమ్స్ లో ఉన్న ఈ ఖాళీని తీసేయగలిగితే ఈ భూమిపైన ఉన్న సుమారు 800 కోట్ల మంది మనుషులు కేవలం ఒక గోళీ అంత సైజులో సరిపోతారు. కానీ వెయిట్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. అండ్ ఇది ఈ యూనివర్స్ లో కొన్ని చోట్ల నిజంగానే జరుగుతుంది. న్యూట్రాన్ స్టార్స్, ఈ పేరు వినే ఉంటారు. ఈ విశ్వంలో ఉన్న మీడియం మ్యాసివ్ స్టార్స్ ఇవి. అంటే ఇంచుమించు మన సూర్యుడి కన్నా 20 రెట్లు ఆకారంలో పెద్దవైన ఈ స్టార్స్, వాటిలో హైడ్రోజన్ అయిపోయిన తర్వాత కొన్నేళ్లకి సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగి ఇవి మీడియం మ్యాసివ్ స్టార్స్ అవ్వటం వల్ల బ్లాక్ హోల్ గా మారకుండా న్యూట్రాన్ స్టార్స్ అనే మన భూమి కన్నా 20,000 కోట్ల రెట్లు బలమైన గ్రావిటీ కలిగిన ఆబ్జెక్ట్స్ గా మారిపోతాయి. ఎంత గ్రావిటీ అంటే, ఒకవేళ ఆ న్యూట్రాన్ స్టార్ పైన 1 మీటర్ ఎత్తు నుంచి ఒక పెన్నని లేదా ఏదైనా ఒక చిన్న ఆబ్జెక్ట్ ని వదిలితే ఒక అణుబాంబు పడినంత విస్ఫోటనం జరుగుతుంది. అంత గ్రావిటీ అన్నమాట. అయితే ఇంత గ్రావిటీ వల్ల ఆ న్యూట్రాన్ స్టార్ లో ఉన్న అన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ క్యాప్చర్ అనే ప్రాసెస్ ద్వారా న్యూట్రాన్ డీజనరేట్ మ్యాటర్ గా మారిపోతాయి. అంటే ఆటమ్స్ లో న్యూక్లియస్ చుట్టూ తిరగవలసిన ఎలక్ట్రాన్లు ఇంత బలమైన గ్రావిటీ వల్ల న్యూక్లియస్ వరకు కుంచుకుపోతాయి, అంటే కంప్రెస్ అయిపోతాయి. ఇలా కంప్రెస్ అయిన ఎలక్ట్రాన్లు ప్రోటాన్లతో కలిసి న్యూట్రాన్లుగా మారిపోతాయి. అందుకే దీన్ని న్యూట్రాన్ స్టార్ అని పిలుస్తారు. అయితే ఈ న్యూట్రాన్ స్టార్ లో ఉన్న 1 టీ స్పూన్ అంత మ్యాటర్ బరువు భూమిపైన ఉన్న 800 కోట్ల మంది మనుషుల బరువుతో సమానం. సో అందుకే ఒకవేళ ఆటమ్ లో ఉన్న ఎంప్టీ స్పేస్ ని తీసేయగలిగితే మనుషులందరూ ఒక గోళీ అంత సైజులో సరిపోతారు అన్నది. అండ్ అంతేకాదు, ఈ న్యూట్రాన్ స్టార్ లో మ్యాటర్ కేవలం ఆ న్యూట్రాన్ స్టార్ లో ఉన్నంత వరకు మాత్రమే అలా కంప్రెస్ అయి ఉంటుంది. ఒక్కసారి ఆ మ్యాటర్ ఆ న్యూట్రాన్ స్టార్ ని దాటి బయటకు వస్తే లో ప్రెషర్ కారణంగా తిరిగి నార్మల్ సైజుకి వచ్చేస్తాయి.